హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. మజ్జిగ చారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కర్డ్ని ఏమీ లేకుండా సాఫ్ట్గా బీట్ చేసి పెట్టుకున్నాను. అండ్ టర్మరిక్, సాల్ట్, జింజర్ నేను పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. గ్రీన్ చిల్లీ 2 to 3, క్యారెట్ హాఫ్ కప్, అండ్ కర్రీ లీవ్స్, అండ్ రెడ్ చిల్లీ, అండ్ చాప్డ్ ఆనియన్స్, జీరా, మస్టర్డ్, అండ్ మేథి, అండ్ ఇంగువ. మనం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఫస్ట్ కర్రీ లీవ్స్ అండ్ రెడ్ చిల్లీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుంటే క్రంచీగా అవుతాయి. అండ్ ఇవి క్రంచీనెస్ అయ్యాక రిమూవ్ చేసుకొని మనం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అసలు పైకి కరివేపాకు ఇట్లా ఏమీ కనిపించదు. ఫ్రై అయ్యాక తీసుకొని నేను బౌల్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఈ ఆయిల్లో జింజర్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోనే మనం జీరా, మస్టర్డ్ అండ్ మెంతులు ఇవి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. సో ఇవి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి. ఇవి ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం ఇందులో చాప్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్స్ కూడా వేసుకొని మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మనం గ్రేట్ చేసుకోవచ్చు, కావాలంటే పీసెస్గా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ వేసాక టర్మరిక్ అండ్ సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా ఫ్రై అవుతుంది. సో కావాలంటే కొంచెం తర్వాత సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి, సో టర్మరిక్, సాల్ట్ కూడా వేసేసాం. ఆనియన్స్, క్యారెట్ కూడా చాలా బాగా ఫ్రై అయింది. అండ్ చాలా కొంచెం సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నేను జస్ట్ లైట్గా హింగ్ వేసాను. హింగ్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం మనం మొత్తం అంతా. సో ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇది సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మనం కర్డ్ని బీట్ చేసుకొని సాఫ్ట్గా పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసుకున్న కర్రీ లీవ్స్ అండ్ రెడ్ చిల్లీ అది పౌడర్ కింద చేసుకొని ఇందులో వేసుకుందాం. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ అవంతా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా, అసలు కర్రీ లీవ్స్ ఎక్కడ కనిపించవు, చాలా బాగుంటుంది. సో చూసారా, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే అలా ఫ్రై చేసుకొని ఇట్లా రఫ్గా చేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా. సో చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్రెండ్స్, మీరు కంపల్సరీ ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ with your friends and family. Don't forget to subscribe my channel, like and share.